వార్త 2 కూడా ప్రజల్ని ఎట్లా మోసం చేసిరనే వార్తలు చూస్తున్నాం. ఒకటి ఫ్రీ లాంచ్ ఆఫర్‌తో 800,00,00,000 వసూలు అంటే దాదాపు ఇది 3,000,00,00,000 అంట గాని ఇందులో 800,00,00,000 అని ఇచ్చిర్రు. సో, సాహితీ అని రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసింది. ఇంకోటి ఇన్వాయిస్ డిస్కౌంట్‌ల పేరుతో భారీ మోసం కేసులో పాల్కాన్ గ్రూప్ అని ఈ 2 ఎట్లా మోసం చేసింది ప్రజలనని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సో, ఒకటి రియల్ ఎస్టేట్ ఏమో ప్లాట్లు ముందుగాతనే అనుకున్న తేదీ కంటే ముందుగాత ఇస్తాము అని చెప్పేసి ఫ్రీ లాంచ్ అని మోసం చేసిరనమాట వీళ్ళు. సో, అంటే ఉగాదికి ఓపెనింగ్ అయితుంది కానీ మీరు సంక్రాంతికి కొంటే 50,00,000కి వచ్చేది 30,00,000కే వస్తదని నమ్మిస్తారు. సో, జనాన్ని అట్లా నమ్మించి ఒకరిద్దరు వాళ్ళే కడతారు. వాళ్ళే కట్టిన తర్వాత మిగతా వాళ్ళకు ప్రచారం చేస్తారు. ఇట్లా ఓ పలానోళ్ళు కొన్నారు, పలానోళ్ళు కొన్నారని ప్రచారం చేస్తారు. అట్లా చేసి జనాన్ని కాడబడగొడతారనమాట. అటువంటి వార్త మనం చూస్తున్నాం ఇక్కడ. సో, సాహితీ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట ఇది. సో, హైదరాబాద్ ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో కంపెనీ ఎండీ బూదాడి లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపై ఈడీ తాజాగా అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. ఆల్రెడీ కేసు అయింది. వాళ్ళు జైల్లో ఉండరు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసిందనమాట. 700 మందికి పైగా వినియోగదారులు ప్లాట్లు, విల్లాలు సమకూరుస్తామంటూ 360 కోట్ల మేర మోసగించినట్లు నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ అభియోగాల్ని నమోదు చేసింది. రెరా మరియు హెచ్ఎండిఏ పూర్తి స్థాయి అనుమతులు లేకపోవడంతో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన సొమ్ము నిర్వహణకు ఎస్క్రో ఖాతా నిర్వహించలేదని దర్యాప్తులో ఈడీ గుర్తించింది. అంటే వాళ్ళకి పర్మిషన్ కూడా లేకుండానే కడుతున్నాం అని చెప్పేసి బుక్కులు ప్రింట్ చేస్తారు, వీడియో తయారు చేస్తారు. ఇగో ఇట్లా తిరుగుతున్నామని, ఇట్లా అవుతుంది అని మొత్తం ఫోటోలు చూపిస్తారు. ఇట్లా ఉంటుంది, ఇట్లా తయారైన తర్వాత ఇట్లా ఉంటుందని మొత్తం ఫోటోలు కొట్టిస్తారనమాట. ఫోటోలు కొట్టిస్తారు, వీడియో తయారు చేపిస్తారు, కంప్యూటర్తో చేపించి మనకు పంపిస్తారనమాట. చూపిస్తే ఆఫీస్కి కనిపిస్తే ఇట్లా ఉంటుంది చూడాలి భయ్, ఇట్లుంటుంది, ఉగాదికైతే మరి 50,00,000 అవుతుంది, ఇప్పుడు ముందు కొంటే సంక్రాంతికి కొంటే ఇంతే వస్తుందని నమ్మిస్తారనమాట. నమ్మినప్పుడు ఎవరైనా కానీ ఏం చేస్తారంటే హైదరాబాద్లో మనకు ఇల్లు ఉంటే బాగుంటుంది అని చిన్న చిన్న జాబులు చేసుకుంటారు, సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటారు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు, ఎగవాడికి కొన్నారనమాట. అట్లా కొన్న దాంట్లో వీడు మోసం చేసి పరారయ్యాడు ఇంకా. సో, పలు ప్రాజెక్టుల అంటే వీళ్ళందరూ పైసలు తీసుకున్నారంటే ఒక అకౌంట్ ఉండాలంట, దాన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా వాడు చేయాలంట, కానీ అట్లా చేయలే అనమాట వీడు. సో, శ్రావణి ఎలైట్ ప్రాజెక్టులో 216 కోట్ల నగదు రూపంలోనే వసూలు చేశారని, పలు ప్రాజెక్టులు మొత్తంగా 800 కోట్ల మేర వసూలు చేసిన లెక్కల్లో చూపకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్టు తెలిపారనమాట. 800 కోట్లు వసూలు చేసి ఇది 3,000 కోట్ల పైన ఉంది. సరే, ఇక్కడ 800 కోట్లని ఇచ్చిండు. ఆ లెక్క ప్రకారమైన 800 కోట్లు వసూలు చేసి లెక్క చెప్పాలన్నమాట, ఏ అకౌంట్ ద్వారా వాడుతున్నా ఎట్లా అని. కానీ అట్లా చెప్పకుండా ఏం చేసిరంటే వీళ్ళు ఆ డబ్బు తీసుకొని అమెరికాలో, దుబాయ్‌లలో ప్లాట్లు కొన్నారు, బిజినెస్ చేసిర్రు. ఇక్కడ మన దేశంలో కూడా వేరే వాళ్ళ పేరుతోన భూములు కొన్నారనమాట. అట్లా కొని జనాన్ని మోసం చేస్తారు. ఇప్పుడు ఈయన మీద కేసైనా ఈయన మీద ఏం ఆస్తులు ఉండవనమాట. ఏముండవు. సో, జనం కంపల్సరీగా కట్టినోడు ఇంకా పరేషాన్ అయ్యి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చచ్చిపోవాల్సింది తప్ప ఈడు ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదనమాట పైసలు. సో, గతంలో పూర్ణచంద్రరావుతో పాటు ఇతడు విదేశాల్లోని లక్ష్మీనారాయణ అతని కుటుంబ సభ్యులకు బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. అంటే బయట దేశంలో అకౌంట్ తీసి అందులోకి పంపిరనమాట. పంపితే ఇంక బయట దేశంలో కేసు ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంటే వీళ్ళు ఏం చేయలేరు, మన పోలీసులు ఏం చేయలేరు అనమాట. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, మన ముఖ్యమంత్రి ఏం చేయలేడు, ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. అంటే బయట దేశం పోతే మా దేశంలో ఉన్న బ్యాంకు డీటెయిల్స్ నీకెందుకు ఇస్తున్నారు భయ్ అని వాళ్ళు వెళ్ళగొడతారు అనమాట. బ్యాంకు దగ్గర కూడా రానియరు. సో, అట్లా జరుగుతుంది అనమాట ఇది. సో, తన పలు ప్రాజెక్టుల్లో వసూలు చేసిన సొమ్ములో 126 కోట్లు కాజేసిన పూర్ణచంద్రరావు ఒక్కడే 126 కోట్లు కొట్టేసినాడు. ఇలా ఇది మొత్తం టీం అంతా జత చేశారనమాట. ఈ పూర్ణచంద్ర వీళ్ళంతా నాకు తెలిసి ఆంధ్రలో అంటారు. ఆంధ్రలో తానే ఇట్లాంటి తెలివితేటలు ఉంటాయి. మందిని ఎట్లా ముంచుదాం, మనం ఎట్లా లాభపడదాం అని ఎక్కువ తెలివితేటలు వాళ్ళతోనే ఉంటాయి. మన తెలంగాణలో చాలా తక్కువ అనమాట ఇటువంటి మోసం చేసేది. వీళ్ళు పక్క ఈ పూర్ణచంద్రరావు, ఆ లక్ష్మీనారాయణ అంటే వీళ్ళు పక్క ఆంధ్రలో అంటారని అనుమానం. పక్క 100% కూడా అదే ఉంటుంది వీళ్ళది. సో, ఏమైంది ఆడు అట్లా 126 కోట్లు వాడు ఒక్కడే కాజేసిండు కదా. సో, తన కుటుంబ సభ్యుల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్స్ ఆడిట్లో గుర్తించిన లక్ష్మీనారాయణ 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. సో, ఆడున్నాడు లక్ష్మీనారాయణ అంటాడు కూడా ఈయన మీద పూర్ణచంద్రరావు మీద కేసు చేయించిన అనమాట. ఆడు మొత్తం భూములు కొన్నాడు, అట్లా చేసిన మోసం చేశాని. సో, ఆయా కేసులు వెనక్కి తీసుకునేలా చేసేందుకు పూర్ణచంద్రరావు 21 స్థిరాస్తుల్ని సాహితీ గ్రూప్ ఉద్యోగులకు బదిలీ చేశారు.
సో ఆయన మీద 126 కోట్లు కొటేషన్ కేసు అయితే, అరే నాకు కేసులు కొట్టేయండి, మీకు నేను ఈ భూములు ఇస్తా ఇవన్నీ ఇస్తా అని చెప్పేసి ఆ కంపెనీ ఉంటుంది కదా సాహితీ ఇన్ఫ్రా, సో వాళ్ళ పేరు మీదకి బదిలీ చేసిండనమాట. సో ఈ నేపథ్యంలో సోదాలు చేసిన ఈడీ కీలక ఆధారాన్ని సేకరించడంతో పాటు 169 కోట్ల ఆస్తులను జప్తు చేసిందనమాట. అంటే మొత్తం 169 కోట్లనైతే హోల్డ్‌లో పెట్టేసింది, ఈడీ జప్తు చేసింది. గత ఏడాది ఆగస్టు 25న పూర్వచంద్రరావును, సెప్టెంబర్ 29న లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. అంటే వాళ్ళని అరెస్ట్ చేసింది ఆల్రెడీ. సో వాళ్ళని అరెస్ట్ చేసి కూడా 5, 6 నెలలు అవుతుంది, జైల్లో ఉండ్రు. సో కానీ ఇంక వీళ్ళు కట్టిన వాళ్ళకైతే వచ్చుడు తక్కువనే. వాళ్ళు కట్టిన దాంట్లో సగం 50% అంటే 50% వచ్చినా సంతోషంగా వెంకటేశ్వర స్వామికి మొక్కాలి దేవునికి. సో ఇంకోటి చూద్దాం అనమాట. ఇది ఇంకోటి ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో భారీ మోసం కేసులో పాల్కాన్ గ్రూప్ ఎండి అరెస్ట్. సో ఈడేం చేసిండు అనేది చూద్దాము. ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో భారీగా లాభాల ఆశ చూపించి వందల కోట్ల రూపాయలు దోచుకున్న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పాల్కాన్ గ్రూప్ ఎండి అమర్దీప్ కుమార్ను తెలంగాణ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వీడు ఒక ఢిల్లీ సైడ్ ఉన్నట్టుంది ఓనర్ పేరు చూస్తుంటే. మరి ఈ పేర్లు అమర్దీప్ కుమార్ అంటే అక్కడ నుంచే ఢిల్లీ సైడ్ వాళ్ళకి ఉంటాయన్నమాట ఇలా పేర్లు. ఈ మేరకు సిఐడి అదనపు డీజీ చారు సింహ మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసిండ్రు. చాలా కాలంగా పరారీలో ఉన్న అమర్దీప్పై లుకౌట్ నోటీసులు జారీ కాగా, సోమవారం ఇరాన్ నుంచి వచ్చి ముంబై విమానాశ్రయం దిగిన వెంటనే అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఇటు బయట దేశం పోయినమాట, ఇరాన్ పోయిండనమాట. ఇరాన్ పోయిండు. ఈయన మీద ఆల్రెడీ పోలీసులంతా కన్నేసి పెట్టిరు. అరే పలానోడు మోసం చేసి పోయింటా మన దేశం నుంచి, ఆడ ఎప్పుడు వచ్చినా కానీ క్యాచ్ చేయాలని అన్ని ఎయిర్పోర్ట్లలో చెప్పారనమాట. సో ఆడ బొంబాయిలో దిగిండనమాట. అక్కడ నుంచి ఇరాన్ నుంచి వచ్చి బొంబాయిలో విమానం దిగేది కాబట్టి ఆ పోలీసులు ఈ సిఐడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. వీళ్ళు పోయి ఎమ్మడే అరెస్ట్ చేశారనమాట. వాళ్ళు గేటు దాటినారు ఇంకా. ఓకే ఉండు పెద్ద మంచి నీ కోసం పలానా వాళ్ళు వస్తారు ఆగా అని చెప్పి అక్కడే ఆపిరనమాట. వాడు అప్పుడే భయం అయి ఉంటుంది, అరే ఏమో జరిగిందో వీడు నన్ను ఆపుతుండే అని చెప్పేసి. సో పాల్కాన్ గ్రూప్ అసలు ఈడేం చేసిండో చూడు. పాల్కాన్ గ్రూప్ పేరుతో వెబ్సైట్ పెట్టి ప్రముఖ సంస్థల నుంచి కొనుగోలు చేసిన కొనుగోలులో పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇప్పించడం ద్వారా భారీగా లాభాలు మూటగట్టుకోవచ్చంటూ 7,056 మంది నుంచి క్యాపిటల్ ప్రొటెక్షన్ సంస్థ కింద 4,215 కోట్లు వసూలు చేసిండట. ఏం చేసిండంటే వీడు ఒక వెబ్సైట్ తయారు చేయించిండు సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మాట్లాడి. చేపించి వాడు పెద్ద పెద్ద కంపెనీలలో టీవీలు కొన్నాడు. కొని ఆడ ₹1,00,000 ఉన్న టీవీని 20,000కి అమ్ముతున్నట్టు చూపించిన అనమాట బొమ్మలు అందులో వెబ్సైట్లో. వీని వెబ్సైటే కదా, అవన్నీ ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు అనమాట, అట్లుంటుంది. సో వాడు ₹1,00,000 వచ్చేది, బయట ₹1,00,000 వచ్చేది, 20,000కి అమ్ముతానంటే ఈ జనం కూడా ఎర్రిగొర్రెలాగా ఎగవాడి 7,056 మంది ఇవంతా కొన్నారనమాట డబ్బులు. అట్లాగని ₹4,215 వాడు వసూలు చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ బదులు ఆర్థిక నేరాల విభాగంలో తొలుత కేసు నమోదైంది. సో వీడు ఇట్లా ఇంకా మోసం వసూలు చేసిండు. తర్వాత చేతులు ఎత్తేసినాక జనానికి అర్థమైంది, అరే అయ్యా మోసపోయినారా నాయనా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారనమాట. సో ఇటువంటి క్రైమ్స్కి, ఇటువంటి మోసాలకు కూడా సపరేట్ విభాగం ఉన్నమాట, బ్రాంచ్ ఉంటుంది, అందులో కంప్లైంట్ చేశారనమాట వీళ్ళు. ఆ తర్వాత కేసు సిఐడికి బదిలీ అయింది. అందులో ఇప్పటి వరకు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్, చార్టెడ్ అకౌంటెంట్లు సహా మొత్తం 11 మంది అరెస్టు కాగా 43 కోట్ల విలువైన 12 స్థలాలు, 4 విలాసవంతమైన భవనాలు, కార్లు, 8 లక్షల నగదు, 21 తులాల బంగారు, 20 కోట్ల విలువైన షేర్లు, 8 కోట్ల బ్యాంకు డిపాజిట్లు జమ అయినాయి. మొత్తం కూడా వీడు 4,000 కోట్లు కొట్టేస్తే, 4,215 కోట్లు కొట్టేస్తే ఆడ 200-300 కోట్లు కూడా ఆస్తులు లేవన్నమాట మొత్తం మీద. అయితే జనాన్ని కూడా వీడు చూస్తున్నంతలా నట్టేట ముంచిండు. సో ఇటువంటి మోసాలు జరుగుతాయి అన్నమాట. ఏది కూడా పుణ్యానికి రాదు. 10 రూపాయలకు వచ్చేది వాడు 9 రూపాయలన్నా నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఒక్క రూపాయి కోసం కూడా వాడు చేపను పట్టుకోవాలంటే ఎర్రని ఎట్లయితే వాళ్ళ వేస్తారో గాలానికి గుచ్చేస్తారు, అట్లా వాడు మనల్ని ఆకర్షించడానికే మోసకారులు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎంత ఏమని చెప్తే నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు అని చెప్పేసి. ఇప్పుడు తులం బంగారు 1,40,000 ఉందనుకో, 1,35,000కి ఇస్తానని నమ్మకూడదు అనమాట. ఆడ 5,000 తగ్గిస్తున్నట్టే కూడా అందులో మోసం ఉందని చెప్పి కనిపెట్టి అవసరం అనుకుంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి, సార్ పలానోడు ఇంత తక్కువ ఇస్తా అంటుండు, మరి నిజమా కాదా సార్ అంటే 100కి ఫోన్ చేస్తే కన్నా పోలీసులకు ఫోన్ పోతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పే ఆఫర్ను చూసుకుంటారు అనమాట. సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి సొసైటీలో. కాబట్టి ముఖ్యంగా నాకు తెలిసి ఈ 2 కేసులు కూడా, ఒకటేమో అక్కడ ఢిల్లీ సైడ్ కూడా ఆయన మోసం చేసినాడు,
ఈడేమో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, వీళ్ళు పక్కా రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టేసి వీళ్ళ వెనక అందరు ఉంటారు, రాజకీయ నాయకులు మొత్తం 100% ఉంటారు. కానీ ప్రజలకు మేము న్యాయం చేస్తామనే చెప్తారు తప్ప అన్యాయం చేస్తామని ఏం చెప్పరు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారనమాట. ఇటువంటి మోసకారులు ఉన్నారు, భద్రంగా ఉండాలి జనం కూడా. ఎవరిని పడితే ఆయన నమ్మి రూపాయి తక్కువ వస్తుందన్నా కానీ నమ్మి అలవాటు పడి లాభాలకు పోతే గాన మొత్తం నష్టం మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.